Hello students, welcome to Ekam IAS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ డ్రైవింగ్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ లాజిస్టిక్స్ ఇన్ ఇండియా. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే లాజిస్టిక్స్ సంబంధించి రిపోర్ట్ ఒకటి నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ 2025 రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో ఈ రిపోర్ట్ గురించి అలాగే లాజిస్టిక్ సెక్టర్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అయిందో చూద్దాం. మనకి యూపీఎస్సీ అయితే GS3 ఎకానమీ అనే టాపిక్లో అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనే సెగ్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అనే టాపిక్లో కవర్ అయింది. అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ అనే టాపిక్లో కవర్ అయింది. అండ్ నిన్న చూసిన టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. camels live only in hot desert. కాదు, camels హాట్ డెజర్ట్లోనే కాదు, ఇట్ కెన్ లివ్ ఇన్ కోల్డ్ క్లైమేట్ ఆల్సో, ఎక్స్ట్రీమ్ క్లైమేట్లో. సో ఇండియాలో అయితే మనకి లదాఖ్లో నుబ్రా వ్యాలీలో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. camels live in herds led by dominant female. డామినెంట్ ఫీమేల్ కాదు, ఇట్ ఈస్ డామినెంట్ మేల్. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. డబుల్ హంప్ క్యామెల్స్ ఆర్ ఫౌండ్ న్యాచురల్లీ ఓన్లీ ఇన్ ఇండియా. కాదు, ఎందుకంటే డబుల్ హంప్ క్యామెల్స్ అంటే లైక్ దిస్ బ్యాక్టీరియన్ క్యామెల్స్. సో ఇవి నుబ్రా వ్యాలీ అండ్ వీటిలో అండ్ తర్వాత అలాగే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో కూడా దొరుకుతాయి. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. క్యామెల్ మిల్క్ ఇస్ మోర్ న్యూట్రిషియస్ దెన్ కౌ మిల్క్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏంటి మనకి 1 ఓన్లీ. ఈ రోజు టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు లాజిస్టిక్ సెక్టర్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The logistics sector in India is entirely regulated by the Ministry of Commerce and Industry. Indian logistic costs as a percentage of GDP is higher than that of China. The PM Gati Shakti National Master Plan aims to improve multimodal connectivity and reduce logistic costs. Which of the statement given above is or are correct? So options are 1 and 2 only, B 2 and 3 only, C 1 and 3 only, D 1, 2 and 3. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ రోజు టాపిక్ని మనం ఈ సబ్ సెక్షన్స్లో నేర్చుకుందాం. లాజిస్టిక్స్ అంటే ఏంటి అండ్ కరెంట్ స్టేటస్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ లాజిస్టిక్స్, నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ ఈ రిపోర్ట్ ఉంది కదా, ఈ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. అలాగే మెయిన్స్ అనాలిసిస్లో కూడా ఈ టాపిక్ని చూద్దాం. ఫస్ట్ లాజిస్టిక్స్ సెక్టర్స్ గురించి. లాజిస్టిక్స్ అంటే ఏంటి? సో టేక్ అన్ ఎగ్జాంపుల్. మనకి ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నారనుకోండి, తను టొమాటో ఫార్మర్. సో మనకి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే టొమాటో కచప్స్ని తయారు చేస్తుంది. అంటే వీళ్ళకి రా మెటీరియల్స్ ఫార్మర్ దగ్గర నుంచి ఈ ఫ్యాక్టరీకి రావాలి. సో ఇక్కడ ఈ ఫార్మర్ వీటిని టొమాటోస్ని హార్వెస్ట్ చేసి స్టోరేజ్ ప్రాపర్గా స్టోర్ చేస్తూ ప్యాకింగ్ చేసి వీళ్ళకి పంపించాలి. అండ్ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఓనర్ ఏం చేయాలి, ఫస్ట్ ఈ తెచ్చిన టొమాటోస్ని వేర్ హౌస్లోని స్టోర్ చేసుకోవాలి అండ్ ప్రాసెస్ చేసి టొమాటో కచప్ ప్యాకెట్స్ని తయారు చేయాలి. ఇవి ఫైనల్గా మనకి రిటైలర్కి పంపించాలి. ఈ రిటైలర్ ద్వారా మనకి ఫైనల్ కస్టమర్స్కి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిటైలర్ కొంతమంది కస్టమర్స్ డైరెక్ట్గా కొనుక్కుంటారు. లైక్ రిటైలర్ డీమార్ట్ అనుకోండి, సో డైరెక్ట్గా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఇలాంటి సర్వీసెస్ యూస్ చేసి, ఈ కామర్స్ సర్వీస్ యూస్ చేసి ఆ ప్రొడక్ట్స్ని కొనుక్కుంటారు. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, ఇక్కడ మళ్ళీ వేర్ హౌస్ స్టోరేజింగ్లోని అండ్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇదంతా ఉంది కదా, ప్యాకేజింగ్. సో ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న టొమాటోని డిఫరెంట్ రూపంలో కస్టమర్కి రీచ్ అయ్యే ప్రాసెస్లోని స్టోర్ అవుతుంది, మళ్ళీ ప్యాకింగ్ అవుతుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ని అంతా కలిపి లాజిస్టిక్స్ అంటాం. సో లాజిస్టిక్స్ రిఫర్స్ టు ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ managing how resources are acquired, stored and transported to the final destination. Okay, సో ఈ సెగ్మెంట్ని లాజిస్టిక్స్ అంటారు. సో లాజిస్టిక్స్ మనకి అన్ని సెక్టర్స్లోని కావాలి. అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ సెక్టర్లోనైనా పండించింది మళ్ళీ కస్టమర్ వరకు వెళ్ళాలి, కొనుక్కున్న వాళ్ళ వరకు. అలాగే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ లైక్ ఏసీస్, లైక్ టీవీస్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ అయినా మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. సో అన్ని సెగ్మెంట్స్లోని లాజిస్టిక్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో లాజిస్టిక్స్ సెగ్మెంట్స్లో మెయిన్ ప్రాసెస్ ఏంటి? సో ఒకటి ప్రొక్రూట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్, ఆర్డర్ ప్రాసెసింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, షిప్పింగ్, రిటర్న్ మేనేజ్మెంట్. సో ఇవి బేసిక్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ లాజిస్టిక్స్ అన్నమాట. నెక్స్ట్, సో ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి లాజిస్టిక్స్ సెక్టర్? సో లాజిస్టిక్స్ సెక్టర్కి ఎఫిషియన్సీని చూడడానికి వరల్డ్ బ్యాంక్ మనకి ఒక ఇండెక్స్ని
రిలీజ్ చేస్తుంది, అదే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఈ 2023లో రిలీజ్ చేసిన ఇండెక్స్లో ఇండియా లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? 38th పొజిషన్లో ఉంది వరల్డ్లో. ఓకే, 139 కంట్రీస్లో. సో ఇది 2018తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎందుకంటే 2018లో 44th ర్యాంక్ ఉంది. అండ్ ప్రెసెంట్ మన లాజిస్టిక్స్ సెగ్మెంట్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ ఏ సెగ్మెంట్ ఉందంటే రోడ్ సెక్టర్ ఎక్కువ లోడ్ హ్యాండిల్ చేస్తుంది, ఎంత? 66%. అండ్ నెక్స్ట్ రైల్ ఎంత హ్యాండిల్ చేస్తుంది? 26%. అండ్ ఎయిర్వేస్ ఈస్ హ్యాండ్లింగ్ 1%. వాటర్వేస్ ఎంత హ్యాండిల్ చేస్తుంది? 3%. అండ్ అలాగే మన లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు అదర్ కంట్రీస్ చూస్తే ఇండియాలోని పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో ఎంత ఉంది? 14% ఉంది. అండ్ మిగతా కంట్రీస్తో, మిగతా ప్రామినెంట్ కంట్రీస్తో ఇది చూస్తే యుఎస్కి 8 ఉంది, అండ్ చైనాకి 9 ఉంది, యూరోప్కి 10 ఉంది, బ్రిక్స్కి యావరేజ్గా 11 ఉంది. సో మిగతా డెవలప్డ్ కంట్రీస్ అండ్ ప్రామినెంట్ ఎకానమీస్ చూస్తే ఇండియన్ లాజిస్టిక్ కాస్ట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎక్కువ ఉందన్నమాట. సో ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఆ ప్రొడక్ట్ మీద ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంటే అది దేని మీద పడుతుంది? ఆ ప్రొడక్ట్ మీద పడుతుంది. సో ప్రొడక్ట్ కాస్ట్ పెరిగింది అనుకోండి, మన ప్రొడక్ట్స్కి డిమాండ్ తగ్గుతుంది అన్నమాట. సో మనకి ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ లాజిస్టిక్ సెక్టర్ని ఎవరు చూసుకుంటారంటే పాలసీ పరంగా అనుకోండి, DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో పాలసీ పరంగా ఇది హ్యాండిల్ చేస్తుందన్నమాట. కానీ మొత్తం మేనేజ్మెంట్ అన్నది మల్టీ మోడల్ సెక్టర్లో ఉంది. సో ట్రాన్స్పోర్ట్, రైల్వేస్, షిప్పింగ్, ఎయిర్వేస్ వీళ్ళన్నీ కలిపి హ్యాండిల్ చేస్తారు. కానీ పాలసీ పరంగా హ్యాండిల్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నమాట. అండ్ మనకి ఫ్యూచర్లో గోల్ ఏంటి లాజిస్టిక్స్ సెక్టర్లో? సో ప్రస్తుతానికి మనకి 14% ఉంది. చూసాం కదా, మనకి కాస్ట్ ఆఫ్ లాజిస్టిక్స్ యాజ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి 14%, 13 to 14% ఉంది. అది మనం లెస్ దెన్ 10%కి తీసుకురావాలనుకుంటున్నాం. అండ్ టాప్ 25 కంట్రీస్లో మన లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఉండాలనుకుంటున్నాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ ఇన్ ఇండియా. ఫస్ట్, బిగ్ ఎకనామిక్ కాంట్రిబ్యూటర్. ఎందుకంటే లాజిస్టిక్స్ అన్నది ప్రతి దానికి, ప్రైమరీ సెక్టర్ అవ్వండి, సెకండరీ సెక్టర్ అవ్వండి, ప్రతి దానికి, సర్వీస్ సెక్టర్ అన్నిటికీ ఈ లాజిస్టిక్స్ అన్నది అండర్లయింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. సో లాజిస్టిక్స్ వన్ ఆఫ్ ద కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. లాజిస్టిక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కీ టు ఎకనామిక్ గ్రోత్ కాబట్టి సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, సపోర్ట్స్ ట్రేడ్. సో ఎందుకంటే ప్రతి సెగ్మెంట్లో అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిట్లో ఉన్నాయి కాబట్టి దిస్ లాజిస్టిక్స్ అన్నది ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈవెన్ ఫర్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ని పెంచుతుంది అన్నమాట. మన లాజిస్టిక్స్ ఎఫిషియెంట్గా ఉంటే మన ప్రొడక్ట్స్ చీప్గా ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మన ప్రొడక్ట్స్కి బయట కంట్రీస్లో డిమాండ్ పెరుగుతుంది. ఓకే, అండ్ క్రియేట్ జాబ్స్. ఆటోమేటిక్లీ వన్ ఆఫ్ ద అనదర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పటికే 22 మిలియన్ జాబ్స్ని క్రియేట్ చేసింది. అండ్ 2027 కల్లా ఇంకొక 10 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. మీరు ఇప్పుడే చూస్తే మనకి చాలామంది ఈజీగా లాజిస్టిక్ సెక్టర్స్లో కనిపిస్తారు. ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే, ప్రతి ఒక్కరు యూజ్ చేసే సర్వీసెస్ ఏంటి? ఓలా, ఊబర్, ర్యాపిడో, అలాగే మనకి ఇన్స్టామార్ట్, స్విగ్గీ, ఇవన్నీ జాబ్స్ క్రియేట్ చేసినవే కదా. సో కట్స్ కాస్ట్, బూట్స్ బిజినెస్. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్. ఇంకొకటి డ్రైవ్స్ ఈ కామర్స్. సో ఈ కామర్స్ అన్నది ఇప్పుడు బూమింగ్ సెక్టర్ కదా. సో ఈ కామర్స్ ఇంకా పెరగాలి అని చెప్పంటే ఈ కామర్స్ ఎక్కువ పెరగడానికి కారణమే ఇది ఫాస్ట్ అండ్ రిలయబుల్ డెలివరీ. సో లాజిస్టిక్స్ ఎఫిషియెంట్గా ఉంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకొని 30 minutesలో డెలివరీ అవుతుంది అంటే ఇట్ విల్ బి అట్రాక్టివ్ కదా. ఎందుకంటే మనకు ఆకలి అయ్యగానే వెంటనే వస్తుంది ఫుడ్. ఇది ఎప్పుడు ఉంటుంది? మనకి రోడ్స్లో లెస్ ట్రాఫిక్ ఉండి అండ్ రోడ్స్ బాగుంటే జర్నీ విల్ బి ఫాస్ట్. సో ఫాస్ట్ అండ్ రిలయబుల్ డెలివరీ ఈ కామర్స్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఈ కామర్స్కి ఇది వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్, సో ఇప్పుడు ఈరోజు న్యూస్లో ఏంటి మనం చెప్పింది? నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ అనే రిపోర్ట్ రిలీజ్ అయింది. అది 5th edition 2025. సో ఈ పర్టికులర్ స్టడీ అన్నది 2019 నుంచి స్టార్ట్ చేశారు అండ్ ప్రతి ఇయర్ ఇది రిలీజ్ చేస్తారు. ఇది దేని గురించి అంటే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ టూల్ మాట. దేన్ని మెజర్ చేస్తుంది? యావరేజ్ రిలీజ్ టైంని మెజర్ చేస్తుంది. సో ఈ యావరేజ్ రిలీజ్ టైం అంటే ఏంటో చూద్దాం. సో యావరేజ్ రిలీజ్ టైం ఏంటంటే ఇప్పుడు ఒక
ఒక పోర్ట్లోకి వచ్చింది అనుకోండి. సో ఈ ప్రోడక్ట్ మనకి కస్టమ్స్ ఆఫీస్ నుంచి క్లియర్ అయ్యి అండ్ ఆ ఎక్స్పోర్టర్కైనా ఇంపోర్టర్కైనా ఆ ప్రోడక్ట్ చేతికి అందే మధ్యలో టైం ఉంటుంది కదా, కస్టమ్ ఆఫీస్ దగ్గర నుంచి అండ్ ఎక్స్పోర్టర్కి ఇంపోర్టర్కి ఆ ప్రోడక్ట్ కంప్లీట్గా హ్యాండిల్ అయ్యే టైం ఉంటుంది కదా, దీన్నే యావరేజ్ రిలీజ్ టైం అంటారు అన్నమాట. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో వాళ్ళు ఇది రిలీజ్ చేస్తారు. అండ్ యావరేజ్ రిలీజ్ టైం బట్టి ఏంటంటే మనకి కస్టమ్ క్లియరెన్స్ ప్రాసెస్ ఎఫిషియెంట్గా ఉందో లేదో మనం ఫైండ్ అవుట్ చేయగలం అన్నమాట. ఈ రిపోర్ట్ ప్రకారం మన స్టేటస్ చూద్దాం. సో జనరల్గా ఈ రిపోర్ట్ ఏంటంటే మనకి పోర్ట్స్లోని ఎయిర్పోర్ట్స్లోని క్లియరెన్స్ ప్రాసెస్ ఎలా ఉందో, ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి చూస్తున్నాం. సో మనకి ప్రీవియస్ టైంతో కంపేర్ చేస్తే సీ పోర్ట్స్లో టైం ఎంత తగ్గింది? 6 hours తగ్గింది అన్నమాట. అండ్ ఎయిర్ కార్గోలో అక్కడ చూస్తే 5 hours తగ్గింది. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ సో ఇది 18 hours వరకు తగ్గింది, హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ. కానీ ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్స్ ఇది మాత్రం పెరిగింది. ఈ ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్స్ అంటే పోర్ట్స్ అంటే సీ పోర్ట్స్ దగ్గరికి ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత అన్నీ అక్కడే వెంటనే హ్యాండిల్ చేయలేరు కాబట్టి కొన్ని వేర్ హౌసెస్ లాగా కొన్ని చోటకి పంపిస్తారు. సో ఈ ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్స్లోని ఆ గూడ్స్ని స్టోర్ చేసి కస్టమ్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్టర్కైనా ఇంపోర్టర్కైనా హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఓకే, ఈ రిపోర్ట్ ప్రకారం. అండ్ ఇంకొకటి ఈ రిపోర్ట్లో ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటంటే దీని స్కోప్ పెరిగింది. మిగతా అంటే ట్రాన్సిట్ కార్గో ఈ పారామీటర్స్ కూడా ఎంటర్ చేశారు. ఈవెన్ కొరియర్ షిప్పింగ్ కూడా ఎంటర్ చేశారు. కామోడిటీ స్పెసిఫిక్ అనాలిసిస్ కూడా ఒక ఫీచర్ని యాడ్ చేశారు. అండ్ తర్వాత ఈ పర్టిక్యులర్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కస్టమ్స్ ఆఫీస్ హ్యాండిల్ చేసే డేటా నుంచి వస్తుంది. కస్టమ్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఇది వాళ్ళు యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ నుంచే వస్తున్న డేటా అన్నమాట. అంటే ఇది రియలిస్టిక్ డేటా. సో ఈ డేటా బట్టి మనం ఈ ఏఆర్టీ ఎలా అవుతుందో, కస్టమ్ క్లియరెన్స్ ప్రాసెస్ ఎఫిషియన్సీ ఎలా ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి స్ట్రాటజీస్ చేసుకుంటూ మాడిఫై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం అసలు కొన్ని వాటిలో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది కదా, అసలు ఎందుకు ఇంప్రూవ్మెంట్ అయింది, ఏ చేంజెస్ వల్ల? ఒకటి అడ్వాన్స్ ఫైలింగ్, అంటే గూడ్స్ ఎక్స్పోర్టరో ఇంపోర్టరో ఉన్నారనుకోండి. సో గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసే ముందే డాక్యుమెంటేషన్ ముందుగానే పెట్టుకున్నారనుకోండి. సో ఆ డాక్యుమెంటేషన్ గూడ్స్ పంపించేటప్పుడు పెట్టుకునే టైం సేవ్ చేసుకుంటున్నారు. సో అడ్వాన్స్ ఫైలింగ్ అనే ఫీచర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల టైం ఫ్యాక్టర్ తగ్గింది. ఇంకొకటి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్. సో ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అన్నమాట. ఎవరికి ఇస్తారంటే స్టాండర్డ్ ప్యాకింగ్, ఓకే, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఇలాగా రెగ్యులర్గా పంపించే ఎక్స్పోర్టర్స్ అయినా ఇంపోర్టర్స్ అయినా రెగ్యులర్గా ప్రాపర్ రూల్స్ అవన్నీ ఫాలో అయిపోతుంటే వాళ్ళకి ఒక అక్రిడేషన్, ట్రస్టెడ్ కస్టమర్స్ లాగా ఒక అక్రిడేషన్ ఇస్తారు. అదే ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అన్నమాట. సో ఆల్రెడీ వీళ్ళే మళ్ళీ పంపిస్తే వీళ్ళది ఆల్రెడీ ట్రాక్ రికార్డ్లో గుడ్ ఉంది కాబట్టి సో వీళ్ళకి టైం ప్రైవేటైజేషన్ పెరుగుతుంది, వీళ్ళకి టైం ఆగే టైం కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఇంకొకటి రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేసుకున్నారు. ఈ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే 2 kind ఆఫ్ ప్రతి పర్టికులర్ గూడ్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి లో రిస్క్, ఇంకొకటి హై రిస్క్. లో రిస్క్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్ వీళ్ళు ఏంటి స్టాండర్డ్గా ప్రతిసారి ప్రాపర్ రూల్స్ అండ్ ప్రాపర్ ప్యాకింగ్ మెషర్స్ అన్నీ తీసుకున్న వాళ్ళు. సో వీళ్ళని లో రిస్క్ కేటగిరీలో పెట్టారనుకోండి. అండ్ ప్రాపర్ మెషర్స్ ఫాలో అవ్వలేని హై రిస్క్ కేటగిరీలో పెడతారు. సో ఇలా కేటగరైజ్ చేసుకుంటే వీళ్ళని ఫాస్ట్గా ప్రాసెస్ చేసి క్లియరెన్స్ ఇచ్చేసి కస్టమ్ క్లియరెన్స్ ఇచ్చేసి పంపించేస్తారు అన్నమాట. సో దీన్ని బట్టి కూడా వర్క్ ఎఫిషియన్సీ పెరిగి మనకి ఏఆర్టీ తగ్గుతుంది అన్నమాట. ఓకే, దెన్ డైరెక్ట్ పోర్ట్ డెలివరీ. ఇప్పుడు మనకి ఇన్లాండ్ కంటైనర్ డిపాజిటర్స్ ఉన్నాయి కదా, డిపోర్ట్స్. సో ఇవేంటని చెప్పాను మీకు. సో డైరెక్ట్ పోర్ట్ ఒకటి ఉన్న పోర్ట్లో వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని ఒకేసారి డెలివరీ అయినంత వరకు వెయిట్ చేయరు. సో పోర్ట్ కంజెషన్ తగ్గించడానికి వేరేగా దీనికి పోర్ట్ వేర్ హౌస్ లాగా వేరే చోటు ఉంటుంది, అదే ఈ ఐసిడి మాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పోర్టర్కి ఇంపోర్టర్కి పంపించినప్పటికీ ఇక్కడ టైం పెరుగుతుంది కదా. సో ఇక్కడ డైరెక్ట్ పోర్ట్ డెలివరీ కూడా అంటే ప్రాపర్ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్టర్స్ కూడా ఇచ్చేస్తే ఇది కూడా వన్ ఆఫ్ ద మెషర్ దే హ్యావ్ టేకెన్. సో వీటి వల్ల మనకి ఈ ఇయర్ రిపోర్ట్లో మనకి ఎఫిషియన్సీ పెరిగిందని చెప్తున్నారు. కానీ ఇంకా కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. డిలే ఇన్ డ్యూటీ పేమెంట్.
సో కస్టమ్స్ హౌస్లోని మనకి కస్టమ్ డ్యూటీ పే చేయాలి కదా, అక్కడ కొన్ని డిలేలు వస్తున్నాయి. ఎందుకంటే బ్యాంకింగ్ ఇష్యూస్ అని, లేకపోతే సమ్ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల, పేపర్ వర్క్ డిలేస్ వల్ల సో ఇక్కడ డ్యూటీ పేమెంట్లో డిలే అవ్వచ్చు. ఇంకొకటి క్వెరీ రెజల్యూషన్. కస్టమ్స్ ఆఫీసర్కి అండ్ ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్కి మిస్కమ్యూనికేషన్ అవ్వడం వల్ల అండ్ క్లారిటీ ఆఫ్ రూల్స్ లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఈ డిలే కూడా అవుతుంది. ఇంటర్వెన్షన్ బై పార్ట్నర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. కొన్ని గూడ్స్కి మనకి మిగతా ఆర్గనైజేషన్స్ నుంచి కూడా అప్రూవల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గూడ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో అప్పుడు మనకి వైల్డ్ లైఫ్ బోర్డ్ దగ్గర నుంచి, అలాగే ఫుడ్ రిలేటెడ్ అనుకోండి మనకి FASSI అప్రూవల్, ఇలా వీళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వాలన్నమాట. సో ఆ టైంలో కూడా మిగతా ఇంటర్వెన్షన్స్, ఇలాంటి ఎక్స్టర్నల్ బాడీస్ ఇంటర్వెన్షన్స్ క్లియరెన్స్ కూడా వచ్చేటప్పుడు అప్పుడు కూడా డిలే అవుతుంది. ఇంకొకటి పోస్ట్ క్లియరెన్స్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ కస్టమ్స్ క్లియరెన్స్ వచ్చేసిన లాజిస్టిక్స్ అంటే ఏంటి, కస్టమర్కి చేరినంత వరకు అంతా లాజిస్టిక్స్ వరకే వస్తుంది. సో పోస్ట్ క్లియరెన్స్ అయిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటల్ నెక్స్ అంటే మనకి ఏంటి, రోడ్స్ ప్రాపర్గా లేకపోవడం, ఓకే, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వెంటనే దొరకపోవడం, ఇలాంటి వల్ల కూడా మనకి డిలే పెరుగుతుందని చెప్తున్నారు ఆ రిపోర్ట్లో. సో మెజర్స్ లాజిస్టిక్స్ సెక్టర్స్కి ఇంప్రూవ్ చేయడానికి ఇండియా ఎలాంటి మెజర్స్ తీసుకుంది? PM గతిశక్తి మాస్టర్ ప్లాన్, ఇది ఒక గవర్నెన్స్ మెజర్ అన్నమాట. సో లాజిస్టిక్స్ అన్నది మల్టిపుల్ సెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, లైక్ రోడ్, ఎయిర్వేస్ అండ్ రైల్వేస్ ఇలా. సో ఈ లాజిస్టిక్స్ ప్రాపర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే వీళ్ళందరికీ కోఆర్డినేషన్ పెరగాలి. సో ఈ PM గతిశక్తి అన్నది ఏంటంటే, సో ఇంటర్ మినిస్ట్రల్ కోఆర్డినేషన్ పెరుగుతూ ఎఫిషియన్సీ బయటికి తీసుకురావడానికి అనమాట. సో ఇది లాజిస్టిక్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్ మెజర్మెంట్. నెక్స్ట్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, ఇది 2022లో పెట్టారు. లాజిస్టిక్స్ని స్పెసిఫిక్గా ఇంప్రూవ్ చేయడానికి ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు. సో ఆ స్ట్రాటజీ ప్రకారమే మనకి లాజిస్టిక్స్ కాస్ట్ ఎంత అయి ఉండాలి, GDPలో 8 to 9%కి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ప్రస్తుతానికి మనకి 14% ఉంది, దీనికి అచీవ్ చేయాలనుకుంటున్నారు. ఎలాగా, డిజిటలైజేషన్ అండ్ బెటర్ కోఆర్డినేషన్ ద్వారా అచీవ్ చేయాలని చెప్తున్నారు. అండ్ మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్క్స్. సో మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్క్స్ ఏంటంటే, ఇది 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏంటంటే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఏంటి, సో లాజిస్టిక్స్ సంబంధించినవి అంటే ఏంటి, ఇప్పుడు స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఓకే, అలాగే ఇప్పుడు మనకి రిఫ్రిజిరేటర్స్, పెరిషబుల్ గూడ్స్, అవి వెజిటేబుల్స్ ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి. సో వీటికి సంబంధించి అన్నీ ఒక చోటే ఉంటాయన్నమాట. అండ్ ఈ పర్టిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్వేస్, రైల్వేస్ అన్ని కనెక్టివిటీ కూడా ప్రాపర్గా ఉంటుంది. సో ఇలాగ లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాటికి సంబంధించిన అన్ని రిసోర్సెస్ని ఒక దగ్గర పెడితే దాన్ని మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్క్స్ అంటారు అన్నమాట. సో ఇలాంటి ప్రపోజల్ మనకి 2017లో స్టార్ట్ చేసి ఇండియా దీని మీద వర్క్ చేస్తుంది, అండ్ ఇండియా ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది. ఇంకొకటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్. సో ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ దేనికంటే రైల్వే సెక్టర్స్లో అన్నమాట. ఓన్లీ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి లే చేసిన రైల్వే లైన్స్ అన్నమాట ఇది. ఈ డెడికేటెడ్ కారిడార్స్ దేనికంటే రైల్వే సెక్టర్ ఓన్లీ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికే లే చేసిన రైల్వే లైన్స్ అన్నమాట. సో మనకి 2 ఇంపార్టెంట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఉంది, ఒకటి ఈస్టర్న్, ఇంకొకటి వెస్టర్న్. సో వెస్టర్న్ మనకి ఇక్కడ మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి యూపీ దాద్రి వరకు ఉంది, అండ్ ఈస్టర్న్ నుంచి మనకి పంజాబ్లో స్టార్ట్ అయ్యి అండ్ వెస్ట్ బెంగాల్ వరకు ఉంది. సో ఈ 2 కారిడార్స్లో ఈస్టర్న్ అన్నది పెద్దది మాట. అండ్ ఇప్పటికే మనకి 96% ఆఫ్ దిస్ పర్టికులర్ కారిడార్స్ ఆపరేట్ అయిపోతున్నాయి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకి టైం తగ్గుతుంది. ప్యాసింజర్ రైల్స్ అండ్ ఫ్రైట్ రైల్స్ రెండు ఒకటి పట్టాల మీదే నడవమాట. డెడికేటెడ్గా ఉండడం వల్ల వెయిటింగ్ టైం తగ్గుతుంది. దెన్ ఈ లాజిస్టిక్ సర్వీసెస్, ఇది డిజిటలైజేషన్ అన్నమాట. సో ఫాస్టాగ్ మనం అందరం యూజ్ చేస్తున్నాం. సో మనకి టోల్ గేట్స్లోని ఇదంతా ఫాస్టాగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ కంజెషన్ ఇన్ హైవేస్ తగ్గిపోతుంది కదా. అలాగే యూనిఫైడ్ లాజిస్టిక్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్, ఇదేంటంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, మన గూడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో మనకి రియల్ టైం ట్రాకింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈవే బిల్స్. సో బిల్లింగ్ కూడా మనకి మాన్యువల్ కాకుండా ఈవే బిల్స్ చేస్తుంటే మనకి టైం కన్జంప్షన్ తగ్గుతుంది అండ్ లిటిగేషన్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్, సో ప్రస్తుతానికి ఇష్యూస్ ఏంటి లాజిస్టిక్ సెక్టర్లో? ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ. 80% ఆఫ్ ద లాజిస్టిక్ సెక్టర్ ఇన్ఫార్మల్ సెక్టర్లోనే ఉంది. అండ్ చాలామంది ట్రక్ ఓనర్స్కి ఓన్లీ 5% ఆఫ్ ట్రక్సే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎక్కువ అంటే
వాళ్ళకి ఎక్కువ బిజినెస్ లేకపోవడం వల్ల వాళ్ళు రీసెంట్ టెక్నాలజీస్ యూజ్ చేయలేకపోతున్నారు. ఓకే, దెన్ పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు రోడ్ ఎంత లోడ్ని హ్యాండిల్ చేస్తుంది, 66%. కానీ రైల్వేస్ చీపెస్ట్ రోడ్ కన్నా, కానీ రైల్వే ఎంత హ్యాండిల్ చేస్తుంది, 26 to 27%. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయట్లేదు. ఓకే, స్కిల్ షార్టేజెస్, స్కిల్లింగ్ కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇందాక మనం తీసుకున్న టొమాటో ఫార్మర్స్ ఉన్నారు. ఓకే, సో మన రూరల్ ఏరియాస్లో ఎన్ని ఫ్యాక్టరీస్ మనం చూస్తున్నాం, స్టోరేజ్ ఫ్యాక్టరీస్ చాలా తక్కువ కదా. ఎక్కడుంటాయి అంటే లైక్ ఇప్పుడు టొమాటోస్ లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ పండించిన వాళ్ళు వెంటనే వాళ్ళు అది పాడవక ముందు అమ్మాలి, లేకపోతే వాళ్ళు నష్టపోతారు. సో మనకి రూరల్ ఏరియాస్లోని ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మనకి డబ్బులు తగ్గుతున్నాయి అండ్ తర్వాత ప్రొడక్ట్ పాడైపోతుంది. సో మనకి ఈ స్టోరేజ్ చేసుకునే స్కిల్ ఫెసిలిటీస్ లేవు. అంతెందుకు మనకి వేరు ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఇలాంటి ఇంజనీరింగ్స్ ఉన్నాయి, కానీ లాజిస్టిక్స్ ఇంజనీరింగ్ అని చెప్పి అంత ప్రామినెంట్గా లేదు. బట్ లాజిస్టిక్ ఇంజనీరింగ్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రీమ్. సో అందులో మనకి ఈ వేర్ హౌసింగ్ టెక్నిక్స్ గురించి, సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి చెప్తారు అన్నమాట. సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అలాంటిది ఏమీ లేదు. సో స్కిల్ షార్టేజ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇష్యూ. నెక్స్ట్, రెగ్యులేషన్ కాంప్లెక్సిటీ. సో ఒక్కొక్కసారి మనకి మల్టిపుల్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఈవెన్ దో మనకి జిఎస్టీ వచ్చి హెల్ప్ చేసినా ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆ డిలేస్ కూడా పెరుగుతున్నాయి. లాస్ట్ మైల్ డెలివరీ ఇష్యూస్. సో ఈవెన్ దో మనకి నేషనల్ హైవేస్, రైల్వేస్ ఇవన్నీ ఉన్నా రూరల్ ఏరియాస్కి రీచ్ అవ్వడానికి రోడ్ కనెక్టివిటీ ఇంకా పోర్గా ఉంటున్నాయి అన్నమాట. ఓకే, సో ప్రాపర్గా రోడ్ ఫెసిలిటీస్ అవన్నీ లేకపోవడం వల్ల లాస్ట్ మైల్ డెలివరీ ఇష్యూ అన్నది ఇంకా మనకి మేజర్ ఛాలెంజ్. ఓకే, అండ్ లో టెక్నాలజీ అడాప్షన్. సో ఇండియాలో ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. ఓకే, అందుకే మనకి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో కూడా ప్రామినెంట్గా డిజిటలైజ్ చేయాలి అని చెప్పి ఒక రికమెండేషన్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఈ యూజ్ ఆఫ్ బ్లాక్ చైన్ అండ్ IoT ఇవన్నీ తక్కువ అన్నమాట. ఓకే, సో ఏం చేస్తే అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది లాజిస్టిక్ సెక్టర్. ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ ఇన్ Tier 2 అండ్ రూరల్ ఏరియాస్. ఎందుకు ఇది, లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచడానికి. సపోర్ట్ ఇండస్ట్రీ ఫార్మలైజేషన్. సో 80% అంతా ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉంది కాబట్టి ఫార్మలైజ్ చేయమంటున్నారు. సో ఫార్మలైజ్ చేయాలంటే ఏం చేయాలి, సబ్సిడీస్ ఇవ్వాలి, లోన్స్ ప్రొవైడ్ చేయాలి ఈజీగా. సో వీళ్ళందరూ ఏంటంటే ఫార్మలైజ్ అవుతారు అండ్ తర్వాత వాళ్ళు చేసే బిజినెస్ కూడా స్కేల్ పెంచుతారు అన్నమాట. ఓకే, దెన్ ఎన్హాన్స్ స్కిల్ డెవలప్మెంట్ లైక్ వొకేషనల్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయాలి లాజిస్టిక్స్లో, వేర్ హౌసింగ్లో, అలాగే ఇంజనీరింగ్ కోర్సెస్ ప్రొవైడ్ చేయాలి, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్, బూస్ట్ టెక్నాలజీ అడాప్షన్. సో మనకి AI, IoT వీటి అడాప్షన్ తక్కువ అని చెప్పాను కదా, ఇవి ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అండ్ స్ట్రెంగ్తన్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎలాగా, అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్లోని, అడ్రస్ మ్యాపింగ్స్లోని అండ్ మనకి రూరల్ ఏరియాస్లోని ఎప్పటికప్పుడు రోడ్స్ని అండ్ మన రూరల్ ఏరియాస్లో ఎప్పటికప్పుడు రోడ్స్ని బాగు చేయడంలోని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అండ్ అలాగే మనకి గ్లోబల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు US అయినా యూరోప్లోనైనా మనకి లాజిస్టిక్ కాస్ట్ తక్కువ అని చూసాం. వాళ్ళు చేస్తున్నది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు సింగపూర్ ఉంది. సింగపూర్ ఎప్పుడు ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఎప్పుడు టాప్ మాట. సో అలాగే నెదర్లాండ్స్. సో ఇట్ ఈస్ అ గేట్వే అండ్ యూరోప్ అంటాము. అలాగే నెదర్లాండ్స్ ఇది గేట్వే టు యూరోప్ అని అంటాము. సో ఇది లార్జెస్ట్ యూరోప్ పోర్ట్ మాట. రోజుకి 46 tons ఆఫ్ గూడ్స్ని హ్యాండిల్ చేస్తుంది, కార్గోని. చైనా షాంఘై ఈ పర్టికులర్ పోర్ట్ కూడా బిజియెస్ట్ పోర్ట్. వీటి అన్ని పోర్ట్స్లో కామన్ ఫీచర్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ IoT, AI, రియల్ టైమ్ ట్రాకింగ్ ఇవన్నీ కామన్ ఫీచర్స్ మాట. ఇది కూడా మన లాజిస్టిక్ సెక్టర్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అలాగే US పోర్ట్స్ కూడా చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. దానికి కారణం ఏంటంటే స్ట్రాంగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రోడ్, రైల్ అండ్ ఎయిర్ లాజిస్టిక్ సిస్టమ్. అంటే ఈవెన్ ఇక్కడ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి మెజర్స్ని తీసుకుంటూ మన లాజిస్టిక్ సెక్టర్ని కూడా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి చూడండి అండ్ తప్పకుండా మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఒకటి ట్రై చేయండి. The robust logistics sector is critical for enhancing India's trade competitiveness and economic growth. Discuss the major challenges facing the logistics sector in India and suggest measures to overcome them. Thank you.